నమస్కారమండి. ఈనాటి మన లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం యూట్యూబ్లోని మల్లిక్ టెక్కీ అనే ఒక ఛానల్ ఉంది కదా, దాని నుండి వచ్చిన ఒక వీడియో ట్రాన్స్క్రిప్ట్ భాగాన్ని పరిశీలిస్తున్నాం. అవును. దాని పేరు ప్రతి ప్రైవేట్ ఉద్యోగి ఇంక్రిమెంట్ రాకముందు మరియు ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత తెలుగు. అంటే పేర్లోనే విషయముంది. ఇదొక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి కథ అన్నమాట. జీతం పెరుగుతుందని, అంటే ఇంక్రిమెంట్ కోసం చాలా ఆశలతో ఎదురు చూడటం. అవును, ఆ ఆశలు. ఆ డబ్బుతో తన భార్యకు మంచి గిఫ్ట్స్ కొనాలి, సంతోషపెట్టాలి అని ప్లాన్స్ వేసుకోవడం. కానీ చివరికది జరగదు, ఇంక్రిమెంట్ రాదు. దాంతో వచ్చే నిరాశ, ఆ తర్వాత అతను తీసుకునే ఒక కొత్త టర్న్. ఇది కథ. చాలా మందికి రిలేట్ అయ్యే కథలాగే ఉంది. అవును కదా. మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశమేంటంటే కేవలం కథ చెప్పటం కాదు, ఆ వ్యక్తి యొక్క ఇమోషనల్ జర్నీ. అంటే ఆ ఆశ, ఆ ప్లాన్స్, తర్వాత ఆ నిరాశ, చివరికి ఆ కొత్త దారి, వీటిని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ఆ భావోద్వేగ ప్రయాణం ముఖ్యం. అంతేకాదు, ఈ చిన్న కథ ప్రస్తుత జాబ్ మార్కెట్ గురించి, మిడిల్ క్లాస్ వాళ్ల ఆశల గురించి, ఇంకా ఈ కొత్తగా వస్తున్న ఆదాయ మార్గాలు అంటే యూట్యూబ్ లాంటివి, వీటి గురించి ఏం చెబుతుందో కూడా చూద్దాం. తప్పకుండా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ఇక మొదలు పెడదామా? ప్రారంభిద్దాం. ముందుగా ఆ వ్యక్తిలోని ఆశ, ఆ ఉత్సాహం, అతని ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. అతను చాలా చాలా సంబరంగా ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ షాప్లోకి వెళ్తాడు. ఆ షాపును చూసి అసలు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తాడు. అతని మాటల్లోనే ఉంది కదా, అరే ఏమో ఇంత మస్తుందిరా బాయ్ షాపు, మస్తుంది షాపు, ఇంత పెద్ద షాపు అని. అవును, ఆ ఆశ్చర్యం, ఆనందం కనిపిస్తున్నాయి ఆ మాటల్లో. ఆ వాతావరణం అతనికి భలే నచ్చేసిందనమాట. అయితే కేవలం షాపు చూడ్డానికి వెళ్లలేదు, ఒక ప్లాన్ ఉంది. అవును, ఒక స్పష్టమైన ఆలోచనతో వెళ్ళాడు. తన మైండ్లో అంతా ఇంక్రిమెంట్ గురించే ఆలోచనలు, అది వస్తే ఏం చెయ్యాలి అని. అదే మెయిన్ పాయింట్. ఆ డబ్బుతో భార్యకు గిఫ్ట్స్ కొనాలి, ముఖ్యంగా ఒక QLED టీవీ. టీవీ. ఇది మా వైఫ్కి గిఫ్ట్ ఇచ్చినా అంటే ఇంకా అమ్మ ఇంకేం లేదు, సీరియల్స్ చూసుకుంటే హ్యాపీగా ఇంట్లో కూర్చుంటది అని ఎంత ఇష్టంగా అనుకుంటాడో. అంటే చూడండి, ఆ టీవీ ఒక వస్తువు కాదు, భార్య సంతోషం, ఇంట్లో ఒక ప్రశాంతత, వాటితో ముడిపడి ఉంది. అవును. దాంతోపాటే ఒక ఫుల్లీ ఆటోమేటెడ్ వాషింగ్ మెషీన్, ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఇవి కూడా లిస్ట్లో ఉన్నాయి. అన్నీ పెద్ద వస్తువులే. ఇవన్నీ కేవలం అవసరాలు అని కూడా చెప్పలేమంటే. అంటే తన సంపాదనతో ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి, సౌకర్యాలు పెంచాలి అనే తపన అది. నిజమే. అన్నిటికన్నా ముఖ్యం, ఇవన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకోవడం. సర్ప్రైజ్ ఫ్యాక్టర్. సర్ప్రైజ్ ఇస్తా, ఇంక్రిమెంట్ రాంగానే మంచి గిఫ్ట్ ఇస్తా, మా వైఫ్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అని మళ్ళీ మళ్ళీ అనుకుంటాడు. ఎంతే ఎదురుచూస్తున్నాడో అర్థమవుతుంది. మీరు చెప్పినట్లు ఇది కేవలం వస్తువులు కొనడం కాదు, దీని వెనక చాలా ఉంది. ఏమంటారు? ఇది మన సమాజంలో, ముఖ్యంగా మధ్యతరగతిలో చాలా కామన్గా చూసేది. అంటే మన ప్రొఫెషనల్ సక్సెస్ని, ఇక్కడ ఇంక్రిమెంట్ని పర్సనల్ హ్యాపీనెస్తో, ఫ్యామిలీకిచ్చే గిఫ్ట్స్తో లింక్ చేయడం అన్నమాట. అవును అవును. ఆ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, అవి జస్ట్ ఎలక్ట్రానిక్స్ కాదు, అవి ఒక రకంగా అప్గ్రేడేషన్కి, మోడర్న్ లైఫ్కి, ఫైనాన్షియల్ స్టెబిలిటీకి, చివరికి ఫ్యామిలీ హ్యాపీనెస్కి సింబల్స్ అయిపోయాయి. కరెక్టే. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇవి కొన్నప్పుడు మనం ఎదుగుతున్నాం, ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇస్తున్నాం అనే ఒక సంతృప్తి వస్తుంది. నిజమే. ఆ సర్ప్రైజ్ ఐడియా కూడా ఇంట్రెస్టింగ్ కదా. అది కేవలం గిఫ్ట్ ఇవ్వడం కాదు, తన వాళ్ళని ఆశ్చర్యపరిచి వాళ్ల మొహంలో ఆనందం చూడాలి అనే ఒక డీప్ డిజైర్. ఇది రిలేషన్షిప్స్ని స్ట్రాంగ్ చేస్తుంది కూడా. నిజమే. ఆ కోరికలు, ఆ ప్లాన్స్ చాలా జెన్యూన్గా అనిపిస్తున్నాయి. అయితే అసలు ఈ వస్తువుల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటారు? కేవలం కంఫర్ట్ కోసమా, లేక సమాజంలో వీటికొక స్టేటస్ ఉందనా? మంచి ప్రశ్న అడిగారు. బహుశా రెండూ కారణాలేమో. ఖచ్చితంగా ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ పని తగ్గిస్తుంది, పెద్ద ఫ్రిడ్జ్ సౌకర్యం, మంచి టీవీ ఎంటర్టైన్మెంటు, ఇవన్నీ లైఫ్ని ఈజీ చేస్తాయి. అవును. కానీ అంతేకాదు, ఇవి ఒక రకమైన ఆస్పిరేషనల్ పర్చేజెస్ కూడా అయ్యరి కదా ఇప్పుడు. అంటే మా ఆర్థిక స్థాయి పెరుగుతోంది, మేం కూడా మోడర్న్ లైఫ్ స్టైల్లోకి వస్తున్నాం అని చెప్పుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. అంటే ఇతరులతో పోల్చుకోవడం కూడా ఉంటుందా? కొంతవరకు. పక్కింట్లో, బంధువులింట్లో చూసినప్పుడు మనింట్లో కూడా ఉంటే బాగుండు అనిపించడం సహజం.
సో పర్సనల్ కంఫర్ట్, ఫ్యామిలీ హ్యాపీనెస్, వీటితో పాటు కొంచెం సోషల్ రికగ్నిషన్, స్టేటస్ సింబల్ యాంగిల్ కూడా ఉంటుంది. ఓ, తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఒక ఎండ్ లగ్జరీలాగా కూడా ఫీలవుతారు. అర్థమైంది. అంటే అవి వస్తువులు కాదు, అతని ఆశలు, ఆశయాల రూపాలన్నమాట. కాని కథ ఇక్కడ హ్యాపీగా ఎండవలేదు. అక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. వీడియోలో కొంచెం డ్రామా కోసం అనుకుంటా 2000 years later అని ఒక ఫనీ టైటిల్ కార్డ్ వస్తుంది. అవును, టైం గడిచిందని చెప్పడానికి. ఆ తర్వాత సీన్ కంప్లీట్ ఆపోజిట్. అతని ఉత్సాహమంతా ఫట్, గాలి తీసేసిన బలూన్లా అయిపోతాడు. మ్మ్, అతను ఎంతగానో ఎదురుచూసినా ప్లాన్స్ వేసుకున్న ఇంక్రిమెంట్ రాలేదు. అదే పెద్ద షాక్. అతని మాటల్లోనే ఉంది ఆ డిసప్పాయింట్మెంట్, ఆ కోపం. మంచి ఇంక్రిమెంట్ వస్తదేమో, ఏమేమో కొందామనుకున్నా. తీరా చూస్తే నా మేనేజ్మెంట్ నాకు సర్ప్రైజ్ ఇచ్చేసింది. ఇంక్రిమెంట్ లేదు, బొక్కలేదు. ఆ సర్ప్రైజ్ అనే మాట వాడడం చూడండి, ఎంత ఐరనీ ఉందో. అవును, ముందు సర్ప్రైజ్ ఇస్తా అని అంత హ్యాపీగా చెప్పిన మనిషి ఇప్పుడు మేనేజ్మెంట్ ఇచ్చిన సర్ప్రైజ్ గురించి ఇంత వెటకారంగా, బాధగా మాట్లాడాడు. ఎంత మారిపోయిందో సిచ్యువేషన్. ఊహించని దెబ్బ తగిలిందా? ఆ మార్పెంత అంటే షాప్లో అంత హుషారుగా కనిపించిన వ్యక్తి ఇప్పుడు ఛీ, ఈ ప్రైవేట్ ఉద్యోగాలు అని విసుక్కుంటున్నాడు. మ్మ్, ఆ ఒక్క మాటలో ఎంత ఫ్రస్ట్రేషన్, నిస్సహాయత ఉన్నాయో కదా. కలలన్నీ ఒక్కసారిగా పోయినట్టు, ఫ్యూచర్ మీద హోప్ పోయినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ నిరాశ ఎమోషనల్గా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. కేవలం డబ్బు రాలేదని కాదు, తను పెట్టుకున్న నమ్మకం పోయింది. అవును, తన వర్క్ని రికగ్నైజ్ చెయ్యలేదనే ఫీలింగ్ రావచ్చు. నా మేనేజ్మెంట్ నాకు సర్ప్రైజ్ ఇచ్చేసింది అన్న మాటలో వెటకారంతో పాటు ఎక్కడో మోసపోయాననే భావన కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలాసార్లు ఎంప్లాయీసు తమ పర్ఫార్మెన్స్ బాగుంది, ఇంక్రిమెంట్ పక్కా అనుకుంటారు. కానీ మేనేజ్మెంట్ డెసిషన్స్, కంపెనీ ఫైనాన్షియల్స్, ఇలా వేరే ఫ్యాక్టర్స్ వల్ల అంచనాలు తప్పుతాయి. ఇది ప్రైవేట్ సెక్టర్లో చాలా కామన్. నిజమే. ఎంప్లాయీస్ ఎక్స్పెక్టేషన్స్కి, కంపెనీ రియాలిటీస్కి మధ్య గ్యాప్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మరి ఛీ, ఈ ప్రైవేట్ ఉద్యోగాలు అనే మాటలో కేవలం ఆ క్షణపు ఆవేశమేనా, లేక ఇంకేదైనా లోతైన అర్థముందా అంటారా? అదే ఆలోచించాలి. అది కేవలం ఆ మూమెంట్లో వచ్చిన ఫ్రస్ట్రేషన్ కాకపోవచ్చు. బహుశా ఎప్పట్నుంచో లోపలున్న ఒక ఇన్సెక్యూరిటీ, ప్రైవేట్ జాబ్స్లో ఉండే అనిశ్చితి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, వర్క్ ప్రెషర్, ఇవన్నీ కలిసి ఆ మాట రూపంలో బయటకుచ్చాయేమో. అవ్వచ్చు. జీతం పెరగడమనేది జస్ట్ డబ్బు విషయం కాదు గదా. అదొక రికగ్నిషన్, ఎంకరేజ్మెంట్. అది రానప్పుడు మొత్తం సిస్టమ్ మీదే ఒక విరక్తి కలగడం సహజం. ఇది అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా దెబ్బతీసుంటుంది. అవును, ఆ మాట వెనుక అంత లేయర్స్ ఉండే అవకాశముంది. చాలామంది ప్రైవేట్ ఉద్యోగులు బహుశా దీంతో కనెక్ట్ అవుతారేమో. అయ్యే అవకాశముంది. అయితే ఇంత నిరాశ తర్వాత అతనక్కడే ఆగిపోలేదు. అతని ఆలోచన మారింది. ఒక కొత్త దారివైపు చూశాడు. అదే ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇంక్రిమెంట్ మీద, జాబ్ మీద పెట్టుకున్న ఆశలు వదిలేసి తన యూట్యూబ్ ఛానల్ మల్లిక్ టెక్కీ వైపు ఫోకస్ పెట్టాడు. అవును, డైరెక్షన్ మార్చాడు. నేరుగా తన ఆడియన్స్నే హెల్ప్ అడుగుతున్నాడు. మీరైనా చూసుకోండి నన్ను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది 1K సబ్స్క్రైబర్స్ కావాలి అని. చాలా డైరెక్ట్ అపీల్. అంటే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అతని ఇమ్మీడియట్ గోల్ అన్నమాట. అతని కొత్త ప్లాన్ కూడా క్లియర్గా చెప్పాడు. జాబ్ శాలరీతో కాదు, ఈ ఛానల్ జాబ్ నుంచి కాదు, ఈ ఛానల్ నుంచి. ఈ ఛానల్ని గ్రో చేసి ఈ QLED టీవీ, ఆ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ 2 కొనుక్కుంటా అని. అంటే చూడండి, ప్రాబ్లంకి సొల్యూషన్ని వేరే చోట వెతుకుతున్నాడు. అవును. ఇక్కడ ఇంకో పాయింట్ నోట్ చేయాలి. మ్యూచువల్ హెల్ప్ గురించి చెప్పాడు. మీరందరూ నా ద్వారా మీరు హెల్ప్ తీసుకొని, మీ ద్వారా నేను హెల్ప్ తీసుకొని అని. ఆ మాట కూడా ముఖ్యమే. అంటే నా కంటెంట్ మీకు యూజ్ అవ్వాలి, మీ సపోర్ట్తో నేను గ్రో అవ్వాలి, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని. రైట్. ఈ మార్పుని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం ఆ డిసప్పాయింట్మెంట్కి ఒక రియాక్షనా, టెంపరరీ అడ్జస్ట్మెంటా, లేక ఇది ఇంకా పెద్ద ట్రెండ్ని చూపిస్తోందా? అంటే ట్రెడిషనల్ జాబ్స్ మీద డిపెండెన్సీ తగ్గి కంటెంట్ క్రియేషన్, గిగ్ ఎకానమీ ఇలాంటి కొత్త దారుల వైపు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనడానికి ఇదొక సైన్ కావచ్చు. అవ్వచ్చు. ముఖ్యంగా జాబ్స్లో ఇన్సెక్యూరిటీ పెరిగినప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అట్రాక్టివ్గా కనిపిస్తాయి కదా. నిజమే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే, అతను తన గోల్ని చాలా ఓపెన్గా డైరెక్ట్గా చెప్పడం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నేను టీవీ, ఫ్రిడ్జ్ కొంటాను
అని స్ట్రేట్గా అడగటం. అవును, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఇది క్రియేటర్ ఆడియన్స్ రిలేషన్షిప్ ఎలా మారుతోందో చూపిస్తోంది. ఒకప్పుడు కంటెంట్లిచ్చి జస్ట్ సపోర్ట్ అడిగేవారు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ నీడ్స్ని, డ్రీమ్స్ని కూడా షేర్ చేసుకుని వాటిని సాధించడానికి ఆడియన్స్ హెల్ప్ అడుగుతున్నారు. అంటే ఇది పర్సనల్ లైఫ్ని కూడా కంటెంట్గా మార్చడమా? అదొక ప్రశ్న. దీన్ని కమోడిఫికేషన్ ఆఫ్ పర్సనల్ స్ట్రగుల్ అని కూడా అనొచ్చు కొంతమంది. అంటే వ్యక్తిగత కష్టాన్ని కూడా ఒక అమ్మకం సరుకుగా మార్చడమా అని. ఓ అదే సమయంలో దీన్ని డిజిటల్ ఏజ్లో కమ్యూనిటీ సపోర్ట్కు ఒక ఎగ్జాంపుల్గా కూడా చూడొచ్చు. ఆడియన్స్ కేవలం కన్జ్యూమర్స్ కాదు, క్రియేటర్ జర్నీలో పార్ట్నర్స్ అవుతున్నారు. అయితే ఈ కొత్త దారి ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? యూట్యూబ్ ఇన్కమ్ కూడా గ్యారంటీ ఉండదు కదా? అది నిజమే. ఇది కేవలం జాబ్ మీద కోపంతో, ఆవేశంతో తీసుకున్న డెసిషనా? లేక ఇందులో ఏదైనా లాంగ్ టర్మ్ ప్లాన్, ఒక ఆశ ఉందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. మీరన్నట్టు యూట్యూబ్ ఇన్కమ్ కూడా స్టేబుల్గా ఉండదు. అల్గోరిథమ్స్ మారొచ్చు, ఆడియన్స్ టేస్ట్ మారొచ్చు, కాంపిటీషన్ పెరగొచ్చు. అవును. కాబట్టి ఇది సేఫ్ రూట్ అని చెప్పలేం. కానీ ఆ మూమెంట్లో జాబ్ మీద నమ్మకం పోయిన వ్యక్తికి ఇది తన కంట్రోల్లో ఉన్న ఒక ఆప్షన్లా కనిపించుండొచ్చు. అలా కూడా ఆలోచించొచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ కష్టపడితే, మంచి కంటెంట్ ఇస్తే, ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తే సక్సెస్ తన చేతుల్లోనే ఉంటుందనే ఒక ఫీలింగ్ రావచ్చు. అది నిజమే. అది అతనికి ఒక కొత్త హోప్, ఒక మోటివేషన్ ఇచ్చుండొచ్చు. ఇది కేవలం ఆవేశమా, ప్లానా అని చెప్పడం కష్టం. కానీ ఆ నిరాశ నుంచి బయటపడి ఒక ఆల్టర్నేటివ్ని యాక్టివ్గా వెతకడమనేది మాత్రం మంచి విషయమే. ఇందులో రిస్క్ ఉన్నా తన ఫ్యూచర్ని తనే కంట్రోల్ తీసుకోవాలనే ప్రయత్నం కనిపిస్తుంది. అవును. ఆ పరస్పర సహాయం అనే మాటలో కూడా ఒక పాజిటివిటీ ఉంది. తను వాల్యూ ఇస్తూ తిరిగి సపోర్ట్ పొందాలని కోరుకోవడం. నిజమే. ఆ ప్రయత్నంలో ఒక స్పిరిట్ ఉంది. సరే, ఇదంతా విన్న తర్వాత మనకేం అర్థమవుతోంది? చెప్పండి. ఈ చిన్న వీడియో ట్రాన్స్క్రిప్ట్, ఒక మనిషి ఆశలు, అవి నెరవేరినప్పుడు కలిగే ఆ బాధ, నిరాశ, ఆ తర్వాత సిచ్యువేషన్కి తగ్గట్టు కొత్త దారులు వెతుక్కునే ఆ తపన, వీటిని చాలా క్లియర్గా చూపిస్తుంది. అవును, ఆ ఎమోషనల్ ఆర్క్ స్పష్టంగా ఉంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లోని అన్సర్టెనిటీస్, స్పెషల్లీ ఫైనాన్షియల్ ఎదురుదెబ్బలు, పర్సనల్ లైఫ్ని, ఫ్యామిలీ డ్రీమ్స్ని ఎంతలా ఎఫెక్ట్ చేస్తాయో ఇది చూపిస్తుంది. కరెక్ట్. అదే టైంలో ట్రెడిషనల్ దారులు మూసుకుపోయినప్పుడు, లేదా వాటిపై నమ్మకం పోయినప్పుడు, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వైపు తిరిగి వాటిని ఒక ఆపర్చునిటీగా మార్చుకునే ప్రయత్నం కూడా ఇందులో కనిపిస్తుంది. ఇది కేవలం ఆ మల్లిక్ చెక్కి కథ కాదు, బహుశా ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, ఆపర్చునిటీస్కి ఒక రిఫ్లెక్షన్ ఏమో. చాలా బాగా చెప్పారు. ముగింపుగా ఈ కథనం మనందర్నీ ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుందనిపిస్తోంది. ఏమిటది? మన పర్సనల్ డ్రీమ్స్ని, ఫ్యామిలీ హ్యాపీనెస్ని, మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని ఇంత అన్సర్టెన్గా ఉండే జాబ్స్ మీద, కంపెనీల దయ మీద ఎంతవరకు డిపెండ్ అవ్వాలి? వాటిపై అంత గుడ్డి నమ్మకం పెట్టుకోవడం కరెక్టేనా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఇంకోవైపు మల్లిక్ టెక్కీ లాంటి వాళ్లు ఎంచుకుంటున్న ఈ దారులు, అంటే యూట్యూబ్, ఫ్రీలాన్సింగ్, ఓన్ బిజినెస్ లాంటివి, ఇవి ట్రెడిషనల్ జాబ్స్కి నిజమైన రియలిస్టిక్ ఆల్టర్నేటివ్స్ ఇవ్వగలవా? ఈ డిజిటల్ ప్రపంచం మన భవిష్యత్తుని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈజీ కాదు. కానీ ఈ కథ విన్నాక వీటి గురించి ఆలోచించడం అవసరం అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక వ్యక్తి ఎక్స్పీరియన్స్ కాదు. మారుతున్న ప్రపంచంలో మనందరి ప్లేస్ గురించి, మన చాయిసెస్ గురించి మళ్లీ ఆలోచించుకునేలా చేస్తుంది. చాలా లోతైన ముగింపు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.